ఫ్రెండ్స్, నేను తెలంగాణలో ఉన్న వసూలు పోలీస్ యొక్క డైరెక్టర్ని. నా పేరు గంగాధర్. ఈరోజు మన క్లాస్లో పైప్స్ అండ్ సిస్టమ్స్ మీద ఒక 30 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దామండి. ఇందులో ఫస్ట్ ప్రాబ్లం, 2 పైపులు ఒక ట్యాంకును 12 గంటలు నింపగలవు. అంటే A + B కలిసి ఎన్ని గంటలు అండి? 12 గంటలు నింపగలవు. మొదటి పైపు రెండో దాని కంటే 10 గంటల ఎక్కువ వేగంతో నింపగలరు. అంటే ఏ అనే పైపుకి x అవర్స్ టైం పడితే B అనే పైపుకి x + 10 అవర్స్ పడుతుంది. అయినా వేగవంతమైన పైపు ఎంత సమయంలో ట్యాంక్ నింపగలదు అన్నాడు. చూడండి, ఇక్కడ మనము ఎన్ని గంటలు నింపగలదు అంటే 4 ఆప్షన్ ఒకటి అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ 20 తీసుకుంటే, ఇది 20గా తీసుకుంటే ఇది ఏమవుతుందండి? 30 అవుతుంది. ఎందుకంటే 20 + 10. మరి 20కి 30 కలిసి అంతా 60 కాబట్టి 60/20 ఎంత అవుతుంది? మనకి 3 అవుతుంది. 60/30 ఎంత అవుతుంది? 2 అవుతుంది. మొత్తం కలిపి ఎంత? 5 లీటర్స్ లోపలికి వెళ్తాయి. 5 లీటర్స్ లోపలికి వెళ్తే బై 5 ఎంత అంటే మనకి 12 కాబట్టి ఆప్షన్ 1 మ్యాచ్ అయింది. ఇది ఆప్షన్ బేస్డ్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం, 2 పైపులు ఒక ట్యాంక్ ని నింపగలవు. మొదటి పైపు 8 గంటల్లోను, రెండో పైపు 10 గంటల్లో నింపగలవు. మరి చూడండి, మొదటి పైపు ఇచ్చిన దాంట్లో 2 పైపులు ఒక ట్యాంక్ ని నింపగలవు. మొదటి పైపు 8 గంటల్లోను, అంటే ఏ అనే పైపు 8 గంటల్లోను, బి అనే పైపు 10 గంటల్లోను నింపగలవు అవర్స్. మరి రెండు కలిసి అంత మనకి 40 కాబట్టి 40 లీటర్స్ అని మనం అనుకుంటే 40/8 ఎంత అవుతుందండి? 5 లీటర్స్ పర్ అవర్. ఇది వచ్చేసరికి 4 లీటర్స్, మొత్తం కలిపి 9 లీటర్స్ లోపలికి వెళ్తాయి. మరి రెండింటిని ఒకేసారి తెరిచిన 4 గంటల తర్వాత, అంటే 4 అవర్స్ కాబట్టి 1 గంట 9 కాబట్టి 4 9 ఎంత అండి? 36 లీటర్లు లోపలికి వెళ్తాయి. మొత్తం 40 కాబట్టి డిఫరెన్స్ ఎంత ఉందో 4 ఉంది. మరి ఇంకా నింపవలసిన ట్యాంక్ పరిమాణం ఎంత అన్నాడు? 4 కాబట్టి 4/40 ఈక్వల్ ఎంత మనకి? 1/10 అవుతుంది. ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ ఆప్షన్ 1/2, 1/10. థర్డ్ ప్రాబ్లం, ABC అను 3 పైపులు వరుసగా 6 గంటలు, 9 గంటలు, 12 గంటల్లో తొట్టిని నింపగలవు. BCను తెరిచిన అరగంట తర్వాత ఏది తెరిచారు? మరి 3 కలిసి ఎంతంటే మనకి 36 లీటర్లు కాబట్టి ఇది వచ్చేసరికి 6 లీటర్లు పంపిస్తుంది. ఇది వచ్చేసరికి 4 లీటర్లు పంపిస్తుంది. ఇది వచ్చేసరికి 3 లీటర్లు పంపిస్తుంది. ఇది A, ఇది B, ఇది C. BCలను B మరియు C కలిపి తెరిచిన అరగంట తర్వాత, అంటే అరగంట అంటే గంటకి 7 లీటర్లు కాబట్టి అరగంటకి ఎంత అండి? 3.5 లీటర్స్ అవుతాయి. మిగిలిన భాగం నింపుటకు ఏబీసీకి పట్టు సమయం ఎంత అన్నాడు? మిగిలిన భాగం ఎంత అండి? 36లో 32.3.5 పోతే మనకి 32.5 అవుతుంది. ఆ మిగిలిన భాగాన్ని ఎవరండి? ఏబీసీ కలిపి ఎంత పంపిస్తాయి? 13 లీటర్లు కాబట్టి 32.5/13 అంటే 13 2 26. 26 పోతే 6 ఉంటుంది. 6 పక్కన 5, 6.5 అంటే 6.5 అనేది 13 లో మనకి ఎంత అండి? 0.5 కాబట్టి 2.5 అవర్స్ అవుతుంది. టైం వచ్చేసరికి 2.5 అవర్స్. ఇది కొంచెం హార్డ్ ప్రాబ్లమ్స్ అండి, జాగ్రత్తగా గమనించండి. ఏబి అను 2 పైపులు వరుసగా 6 గంటలు మరియు 8 గంటల్లో ట్యాంక్ నింపగలవు. 6 గంటలు ఏ అనే పైపు 6 గంటలు, అలాగే బి అనే పైపు వచ్చేసరికి 8 గంటలు నింపగలవు. రెండింటిని ఒకసారి తెరిచిన తర్వాత ఎంత సమయం తర్వాత బి అనే పైపును మూసివేసిన ఆ ట్యాంకు 4 గంటల్లో నింపగలదు అన్నాడు. చూడండి, రెండింటి కలిసి ఎంత మనకి 24 కాబట్టి ఇది 4 లీటర్లు పంపిస్తుంది, ఇది 3 లీటర్లు పంపిస్తుంది. మరి చూడండి, మొత్తము 4 గంటలు నిండాలంటే బీను ముందే ఆపేయాలి. ఎంత సమయం తర్వాత ఆపాలన్నాడు? మరి 4 గంటల పాటు ఇది పనిచేసింది. 4 ఎంత అండి? 16 లీటర్ల లోపలికి వెళ్ళి 16 పోతే ఎంత అండి మనకి? 8 లీటర్లు ఇంకా ఉంది. ఈ 8 లీటర్లు ఎవరు నింపారు? బి నింపాడు. బి ఎంత నింపుతాడండి? 3 లీటర్లు నింపుతాడు ఒక గంటకి. మరి మొత్తం బికి ఎన్ని గంటలు పడుతుందంటే 8/3 అవర్స్ పడుతుంది. ఆన్సర్ వచ్చేసరికి 8/3 అవుతుంది.
నెక్స్ట్ ప్రాబ్లం. ఒక కుళాయి ప్రతి సెకండ్కి ఒక చుక్క నీరు కార్చును. అంటే ఒక్క సెకండ్కి ఎంత అండి? ఒక చుక్క అన్నాడు. మరి 600 చుక్కల యొక్క పరిమాణము 100 మిల్లీమీటర్లు. మరి 600 చుక్కలు తీసుకుంటే 600 చుక్కలు ఎంత అండి? మనకి 100 మిల్లీ లీటర్లు. మరి ఒక్క సెకండ్ చుక్క కాబట్టి 600 చుక్కలకి 600 ఏమవుతుంది? సెకండ్లు పడుతుంది. 600 సెకండ్లు అంటే మనకి దేంతో సమానం అండి? దేంతో సమానం అంటే 10 నిమిషాలతో సమానం. 10 నిమిషాలు. ఎందుకంటే 60 నిమిషాలు అనేది 60 సెకండ్లు అనేది 60 సెకండ్లు 1 నిమిషం కాబట్టి 600 సారి 10 నిమిషాలు అవుతుంది. 10 నిమిషాలలో ఏం జరుగుతుందని మనకి 100 మిల్లీ లీటర్లు లోపలికి వెళ్తాయి. అప్పుడు 60 నిమిషాల్లో ఎంత అవుతాయండి? 600 మిల్లీ లీటర్లు అవుతాయి. 60 నిమిషాలు అంటే అర్థం ఏంటి? 1 అవర్. మరి 24 అవర్స్ ఏమవుతాయండి? 24 ఇంటూ 6 14400 అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు 1 డే జరిగేది. మరి ఎన్ని రోజులు చెప్పాడు? మరి అయినా 300 రోజుల్లో రెగ్యులేటర్లో నీటిని నిరుపయోగంగా మార్చుకున్నాడు. మరి 300 రోజులు కాబట్టి ఒక రోజుకి 14400 అయితే 300 అంటే 3 ఇంటూ 144 అంటే 340 వచ్చేసరికి 420 3 4 12 మొత్తం వచ్చేసరికి 432. ఇక్కడ 2 సుమారు, ఇక్కడ 2 సుమారు 0000. ఇదంతా ఏంటి? మిల్లీ లీటర్లు. మనకేమడిగాడు? ఎన్ని లీటర్లు అన్నాడు? ఎన్ని లీటర్లు అన్నాడు? ఎన్ని లీటర్లు అన్నాడు కాబట్టి మరి ఏం చేయాలండి? 1000 తో భాగిస్తే 000000 క్యాన్సిల్. మనకు మిగిలింది ఏంటి? 4320 లీటర్లు. కాబట్టి 4320 అనేది ఆన్సర్ అవుతుంది. ఏ పైపు ఏ అను పైపు ఒక ట్యాంక్ ని 30 నిమిషాల్లోను, బి అనే పైపు 45 నిమిషాల్లో ట్యాంక్ ను చూడండి. ఏ అనే పైపు ఒక ట్యాంక్ ని 30 నిమిషాల్లో, బి అనే పైపు 45 నిమిషాల్లో ట్యాంక్ ని ఖాళీ చేయగలము. రెండింటిని ఒకసారి తెచ్చినా ఎంత సమయంలో ట్యాంక్ అనేది ఖాళీ అవుతుంది అన్నాడు. ఇక్కడ ఖాళీ గురించి మాట్లాడుతున్నాడు. అంటే ట్యాంక్ నిండి ఉంది. ఒకటోసారికి 30 నిమిషాలు, ఇంకోటోసారికి 45 నిమిషాలు కాబట్టి మరి రెండింటికి కలిసినంత మనకి 90 లీటర్లు కాబట్టి మరి 90 లీటర్లు అంటే ఇది 3 లీటర్లు వేడి పంపించింది, ఇది 2 లీటర్లు పంపించింది. రెండు కలిసి 5 లీటర్లు పంపిస్తాయి. ఎంత సమయం అండి? 1 నిమిషానికి. మరి 90 లీటర్ల వేడి పంపాలంటే 90/5 అంటే మనకి 18 నిమిషాలు. ఆన్సర్ వచ్చేసరికి 18 నిమిషాలు. నెక్స్ట్ ప్రాబ్లం. 36 గంటలు 45 గంటలు వరుసగా గొట్టాలు ఏబీలు ఒక ట్యాంక్ నింపగలరు. అంటే ఒకటేమల్ల 36 నిమిషాలు, ఇంకోటేమల్ల 45 నిమిషాలు నింపగలరు. రెండు గొట్టాలు ఒకేసారి తెలిస్తే ట్యాంక్ నిండడానికి పట్టే సమయం ఎంత అన్నాడు. 36కి 45కి ఎల్సిఎం వచ్చేసరికి 180 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ అనుకుంటే 180 లీటర్స్ ని 36 గంటలు అంటే 180/36 ఎంత అవుతుంది? మనకి 5 లీటర్స్ అవుతుంది. అలాగే 180/45 4 లీటర్స్ అవుతుంది. మొత్తం కలిసి ఎంత అండి? 9 లీటర్స్. కాబట్టి మరి ఎంత కాలంలో రెండు కలిపి అంటే 180/9 ఎంత అవుతుంది? మనకి 20. కాబట్టి 20 గంటల సమయం పడుతుంది. వరుసగా 12 నిమిషాలు 15 నిమిషాల్లో రెండు గొట్టాలు ఒక తొట్టి నింపగలరు. మరి చూడండి 12 నిమిషాల్లోనూ ఇంకోటి వల్ల 15 నిమిషాలు ఏం చెప్పి నింపగలరు. తొట్టిలో నిల్వ నీటిని తొలగించే గొట్టం ఉన్నది మూడింటిని ఏకకాలంలో తెలిస్తే ఆ తొట్టె 20 నిమిషాల్లో నిండుతుంది అన్నాడు. చూడండి 20 నిమిషాలు నిండుతున్నారు. ముందు రెండింటి కలిసి తీసుకుంటే 60 లీటర్లు మనం అనుకుంటే ఇది ఎంత పంపిస్తుందండి? 5 లీటర్లు పంపిస్తుంది. ఇది 4 లీటర్లు పంపిస్తుంది. రెండు కలిసి ఎంత పంపిస్తున్నాయి? 9 లీటర్లు. మరి తొట్టి నిండడానికి ఎంత సమయం పట్టింది? మనకి 20 నిమిషాలు కాబట్టి 20 అంటే లోపలికి ఎంత అవుతుంది? 3 లీటర్లే అవుతున్నాయి. అంటే 9 లీటర్లు ఏబీ లోపల పంపిస్తే మరో పైపు ఉంది కదా, ఆ పైపు ఏం చేస్తుంది? బయట పంపిస్తుంది. ఎంత పంపిస్తుంది అంటే లోపలికి 3 వెళ్తున్నాయి. వాస్తవానికి వెళ్తుంది ఎంత? 9 లీటర్లు. 9 లీటర్లు వెళ్తుంటే లీక్ వల్ల ఏమవుతుందండి? 3 లీటర్ల లోపలికి వెళ్తున్నాయి, 6 లీటర్లు లీక్ అయిపోతుంది. 6 లీటర్లు లీక్ అయితే మరి 60 లీటర్లు లీక్ అవడానికి ఎంత సమయం పడుతుందంటే 10 నిమిషాలు సమయం పడుతుంది. ఆన్సర్ వచ్చేసరికి 10 నిమిషాలు.
ఒక ట్యాంక్ వరుసగా 24 నిమిషాలు 32 నిమిషాల్లో ఏబి గొట్టాలు నింపగలవు. ఓకే గుడ్. రెండింటిని ఒకసారి తెరిచిన తర్వాత ట్యాంక్ 18 నిమిషాల్లో నిండటానికి బిను ఎంతకాలం తర్వాత మూసివేయాలన్నాడు. ఒకసారికి 24 అండి, మరొకటి 32, ఈ రెండింటి కలిసినంత వరకు 96 లీటర్లు తీసుకుంటే ఇది 4 లీటర్లు పంపిస్తుంది, ఇది ఒకసారికి 3 లీటర్లు పంపిస్తుంది. మరి బిని ఎంతకాలం తర్వాత మూసివేయాలన్నాడు. ఏ అనేవాడు 18 నిమిషాలు అన్నాడు, బి 18 నిమిషాలు లేడు. మరి 18 నిమిషాలు ఉంటే 4 × 18 మనకి 72 అవుతుంది. 72 పోతే 24 లీటర్లు. ఈ 24 లీటర్లని ఈ బి అనేవాడు ఎంత సమయం ఉండి నింపాడు అంటే 24/3 ఎంత అండి, 8 నిమిషాలు ఉండి నింపాడు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 2. ఏబి గొట్టాలు. నెక్స్ట్ మనం ఏబి గొట్టాలు ఒకటి 4 గంటలు నింపుతాయి. వాటిని విడివిడిగా పిలిస్తే ఏ కన్నా 6 గంటల ఆలస్యంగా బి నింపును. తొట్టిని ఏ ఎంతకాలం నింపగలదు అన్నాడు. చూడండి ఇక్కడ మనకి ఇచ్చిన ప్రాబ్లంలో మరి ఏ ప్లస్ బి కలిసి ఎంత అంటే మనకి 4 గంటలు. మరి ఏ అనే పైపు x అవర్స్ లో నింపితే బి అనే పైపు x + 6 అవర్స్ లో నింపుతుంది. అంటే చూడండి ఇందులో మనం x అనేది ఫస్ట్ ఆప్షన్ బేస్ కాబట్టి ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటాము. ఇది 6 గా తీసుకుంటే 6 + 6 12 అవుతుంది. 24 మనం లీటర్లు అనుకుంటే 24 లీటర్లు నింపడానికి దీనికి 4 గంటలు పడుతుంది, దీనికి 2 గంటలు పడుతుంది, మొత్తం 6 గంటలు. మొత్తం 6 గంటలు కాబట్టి 24/6 మనకి ఏమొచ్చిందండి, 4 వచ్చింది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ మ్యాచ్ అవుతుంది. ఇవన్నీ కొంచెం హార్డ్ ప్రాబ్లమ్స్ అండి, జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ వన్, ఏబి గొట్టాలు ఒక తొట్టిని వరుసగా 15-20 నిమిషాల్లో నింపుతాయి. ఓకే, ఏబి గొట్టాలు ఉన్నాయి, 15 నిమిషాలు మరియు 20 నిమిషాల్లో నింపుతాయి. రెండు గొట్టాలు ఒకేసారి తెలిసిన 4 నిమిషాలకు అంటే ముందు 15-20కి ఎల్సిఎం ఎంత 60 లీటర్లు కాబట్టి 60/15 అంటే 4, 60/20 అంటే 3, మొత్తం వచ్చేసరికి 7 లీటర్లు వెళ్తాయి. ఓకే, రెండు గొట్టాలు ఒకేసారి తెలిసిన 4 నిమిషాలకి అంటే 4 నిమిషాల పాటు రెండు పనిచేసి 28 లీటర్ల లోపలికి వెళ్ళి డిఫరెన్స్ వచ్చేసరికి 32 లీటర్లు ఉంది. ఏది మూసివేస్తే మొత్తం ఎంత కాలంలో తొట్టి నిండును అంటే అంతకుముందు మనకి 4 నిమిషాలు ఆల్రెడీ ఉంది. ఎవరు మూసేస్తున్నాము, ఏరు మూసేస్తే 32 లీటర్లు ఎవరు నింపాలి, బి నింపాలి. 32 ఎంతండి 3 ఎంత అవుతుంది, 10 2/3 ఆల్రెడీ 4 ఉంది, ఇక్కడ 10/2/3 మొత్తం కలిపి ఎంత అవుతుంది 14 2/3. 14 2/3 అంటే 14 అనేది ఒకటి ఉంది, ఎక్స్ట్రా లేదు. మరి 2/3 అంటే 2/3 అంటే ఇంటూ 60 కాబట్టి నిమిషాలు కాబట్టి 3 ఒకటిలో 3 20లో 2 20 ఎంత 40 నిమిషాలు. 14 గంటల 40 నిమిషాలు అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, రెండు పంపులు ఒక ట్యాంక్ ని 10 మరియు 15 గంటలు నింపగలవు. రెండు ఒకేసారి తెరచబడితే ట్యాంక్ ఎన్ని గంటలు నిండుతుంది అన్నాడు. ఒకటి 10, ఇంకోటి 15. ఈ రెండు కలిసి వెళ్తే 30. 30/10 3, 30/15 2, 2 కలిపి 5, 30/5 ఎంతంటే 6 నిమిషాలు. సరే సమయము 6 గంటలు. నెక్స్ట్ ప్రాబ్లం, రెండు పంపులు ఒక తొట్టిని 24, 36, 32 నిమిషాలు విడివిడిగా నింపగలవు. 24, 32 నిమిషాలు విడివిడిగా నింపగలవు. మరొక పంపు నిండి తొట్టిని 16 నిమిషాలు అంటే 16 నిమిషాల్లో ఖాళీ చేస్తుంది. ఈ రెండే వల్ల ఏబిసి అయితే ఈ రెండు ప్లస్ ఈ రెండు మైనస్. ఈ మూడింటి కలిసి అంటే 24, 32, 16 కలిసి ఏమో 96. 96ని 3 భాగిస్తే 96/24 అంటే మనకి 4 అండి. 96/32 అంటే 3 అండి. 96/16 అంటే మనకి 6 అండి. ఈ రెండోసారికి 7 ప్లస్ లోపల పంపేది బయటికి వెళ్ళేది 6 లీటర్లు కాబట్టి ఫైనల్ గా మనకు 1 లీటర్ లోపలికి వెళ్తుంది. ఫైనల్ 1 లీటర్ లోపలికి వెళ్తే చూడండి వాటన్నిటిని ఒకే మార్కు తెలిసినట్లయితే అది పెట్టే ఎంత కాలంలో నిండుతుందంటే 96 నిమిషాల్లో నిండుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఏబిలు రెండు పంపులు ఏ ఒక నీటి ట్యాంకుని 9 నిమిషాల్లో నింపితే ఏ ఏంటంట 9 నిమిషాల్లో నింపితే బి అనే ట్యాంక్ ని
12 నిమిషాల్లో ఖాళీ చేస్తుంది. ఒకటి ప్లస్ అయితే ఒకటి మైనస్. ఎంత అంటే 12 నిమిషాల్లో ఖాళీ చేస్తుంది. ఇది రెండు కలిసినంత మనకి 36. ఇది ఒకసారికి 4 లీటర్లు పంపిస్తుంది. ఇది ఒకసారికి 3 లీటర్ల లోపల పంపిస్తుంది. ఏ పని చేయడం ప్రారంభించిన 2 నిమిషాలకు బి పని చేయడం ప్రారంభించింది. అంటే 2 నిమిషాలు అంటే ఏ పని చేయడం ప్రారంభించిన 2 నిమిషాలకు బి కూడా పని చేయడం ప్రారంభిస్తే అన్నాడు. ఇది 2 4 ఎంత అండి? 8 లీటర్ల లోపలికి వెళ్ళిపోయినాయి. 8 ఎంత డిఫరెన్స్ ఎంత అండి? 28 లీటర్లు ఉన్నాయి. ఈ 28 లీటర్లు ఉంటే లోపలికి వెళ్ళేది ఎంత అండి? 4, బయటికి వెళ్ళేదంతా 3 కాబట్టి డిఫరెన్స్ అంతా 1. ఇంకెంత ట్యాంక్ కెపాసిటీ? 28 ఉంది. 28 ఉంది. ఎంత వచ్చినా ఉన్నదానికన్నా 1 లీటర్ వెయిట్ పోతుంది కాబట్టి 1 లీటర్ వెయిట్ పోతుంది. మరి ఏం చెప్తున్నాడు? 2 నిమిషాలకు పనిచేయడం ప్రారంభిస్తే మొదటి నుండి ఎంత సమయంలో తొట్టి నిండుతుంది అన్నాడు. ఎంత సమయం అండి ఇక్కడ మనకి? చూడండి, మరి ఇక్కడ 1 లోపలికి వెళ్తుంది. ఇక్కడ 4 లీటర్ల లోపలికి వెళ్తుంటే 3 లీటర్లు ఏమవుతుంది? బయటికి వెళ్తుంది. ఒకటి ప్లస్ లో ఉంది. ఈ 28 నిమిషానికి 28 నిమిషాలు పడుతుంది. ఆల్రెడీ అంతకుముందు 2 నిమిషాలు తీసుకున్నాము. 2 మొత్తం కలిపి ఎంతండి? 30 నిమిషాలు. ఆన్సర్ 2. నెక్స్ట్ వన్. బి పంపులు ఒక ట్యాంక్ ని 24 గంటలు మరియు 30 నిమిషాల్లో నింపగలరు. ఓకే, 24 గంటలు ప్లస్ 30 నింపగలరు. అవి ఒకేసారి పనిచేయడం ప్రారంభించాయి. కానీ ముందు ఇక్కడ వరకు చూద్దాం. 24కి 30కి ఎంత ఎల్సిఎం వచ్చేసరికి 120 కాబట్టి 120/24 వచ్చేసరికి 5, 120/30 అంటే 4, మొత్తం కలిపి 9. కానీ 8 నిమిషాలలో ఏ పంపు పని చేయడం ఆగిపోతే అంటే 2 కలిసి 8 నిమిషాలు పనిచేసిందిగా. 9 అంతా 72 కదా. 72 పోతే ఇంకెంత ఉంటుందండి? ఇక్కడ డిఫరెన్స్ 48 కదా. ఇంకా 48 నింపాలి. ఎవరు ఆగిపోయారు? నిమిషాల్లో. కానీ ఏ పంపు పని చేయడం ఆగిపోతే B1 ట్యాంక్ నింపడానికి పట్టిన కాలం ఎంత? 48. ముందు రిమైనింగ్ బి అనేవాడు 4 పంపిస్తాడు. 4 అంటే మనకి 12 నిమిషాలు అవుతుంది. ఆన్సర్ వచ్చేసరికి 12 నిమిషాలు. రెండు పంపులు ఏ మరియు బీలు ఒక ట్యాంక్ ని 4 గంటలు 5 గంటల్లో నింపగలవు. ఓకే, 2 కూడా ప్లస్ 4, 5 ఎల్సిఎం 20. ఇది 5 లీటర్ల లోపల పంపిస్తే ఇది 4 లీటర్లు, మొత్తం కలిపి 9 లీటర్లు. ప్రతి గంటకి ఒకదాని తర్వాత ఒకటి పని చేయడం ప్రారంభించాయి. ఈ రెండు కలిసి పని చేయలేదండి. ఇది ఒక 1 అవర్ పని చేస్తే తర్వాత 1 అవర్, మొత్తం ఎంత? 2 అవర్స్ టైంలో 9 లీటర్స్ లోపలికి వెళ్ళి మనకి ఎంత మొత్తం 20 లీటర్స్ కాబట్టి 4 అవర్స్ టైంలో 18 వెళ్తాయి. ఇక్కడ ఏంటి కాన్సెప్ట్? ఏ ఫస్ట్ తర్వాత బి, మళ్ళీ ఏ ఫస్ట్ తర్వాత బి, మళ్ళీ ఎవరు రావాలి? ఏ రావాలి. ఏ రావాలంటే రిమైనింగ్ ఎంత ఉంది మనకి? ఇంకా 2 ఉంది. రిమైనింగ్ ట్యాంక్ 2 ఉంది. ఇది ఎంత పంపగలదు? 5 పంపగలదు కాబట్టి 2/5. 4 అవర్స్ తర్వాత 2/5 అంటే నిమిషాలు ఇచ్చాడు కాబట్టి 60 అంటే 5 1 5 12 2 12 ఎంత? 24. 4 గంటల 24 నిమిషాల సమయం పడుతుంది కాబట్టి 4 గంటల 24 నిమిషాలు అవుతుంది. ఏబిసి పంపులు కలిసి ట్యాంక్ ని 5 గంటల్లో నింపగలరు. అవునా? ఏబిసి అనే 3 కలిపి ఎంత? 5 గంటల్లో నింపగలరు. 3 గంటల పని చేసిన పిదప సి పంపు పని చేయడం ఆగిపోతే మిగిలిన దాన్ని ఏబి పంపులు కలిసి 4 గంటల్లో నింపాయి. ఇక్కడ మనము ఎల్సి వసరు 60 లీటర్స్ అనుకుంటే 60 లీటర్లు అనుకుంటే మరి 60/5 అంటే మనకి ఎంత అండి? 12 కాబట్టి మరి 3 కలిసి ఎంత పని చేసినాయి? 3 గంటలు కాబట్టి 3 × 12 ఎంత అవుతుంది? 36. అంటే 60లో 36 పోతే ఇంకెంత ఉందండి? 24 ఉంది. ఆ 24 ఎవరు నింపారు? ఏబి నింపారు. ఎన్ని గంటల్లో నింపారు? 4 గంటల్లో నింపారు. 4 గంటల్లో నింపాలంటే ఏబి కలిసి ఎంత పంపించాలి? 6 లీటర్లు లోపల పంపాలి. 6 లీటర్లు. మరి ఏబిసి కలిసి ఎంత పంపిస్తున్నాయండి? ఎంత పంపిస్తున్నారు? మనకి 12 లీటర్లు పంపిస్తున్నాయి కదా. ఏబిసి కలిపి ఏబిసి 12 లీటర్లు అనుకున్నాం కదా. ఏబిసిలో ఏబి ఎంత? 6 లీటర్లు అయితే ఏబిసి కలిపి 12 అయితే ఏబి 6 అయితే సి ఎంత? 6 లీటర్లు. సి 6 లీటర్లు కాబట్టి మొత్తం ఎంత మన కెపాసిటీ? 60 లీటర్లు. ఏం చెప్పాడు? సి పంపు ఒక్కటే ఆ ట్యాంక్ మొత్తాన్ని ఎంత కాలంలో నింపగలదు? 60/6 ఎంత అవుతుందండి? 10 నిమిషాల సమయం, 10 గంటల సమయం పడుతుంది. ఆప్షన్ అనేది 2 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం.
ఏబీ పంపులు ఒక ట్యాంక్ ని 15 నిమిషాలు మరియు 20 నిమిషాల్లో నింపగలరు. అదే పంపు అదే విధంగా పంపు సి ట్యాంకు ని 25 నిమిషాల్లో ఖాళీ చేయగలరు. అన్ని పంపులు 10 నిమిషాలు పనిచేసిన తర్వాత సి పంపు పనిచేయడం ఆగిపోతే ఆ ట్యాంకును ఏబి పంపులు ఎన్ని నిమిషాల్లో నింపుతాయి అన్నాడు. ఇక్కడ ఏ వచ్చేసరికి ఏబిసి 3 ఉన్నాయి. అందులో ఫస్ట్ వచ్చేసరికి 15 నిమిషాలు, రెండోసారి 20 నిమిషాలు, మూడోసారి 25 నిమిషాలు. ఇది మైనస్, రెండోసారి ప్లస్. 15కి 20కి 25కి మూడిటికి ఎల్సిఎం కావాలి మనకి. ఎల్సిఎం ఎంత అండి? మూడిటికి వచ్చేసరికి మనకి 300 తీసుకుందాం. 300 తీసుకుంటే 300/15 20 లీటర్లు లోపలికి వెళ్తాయి. 300/20 మరి 15 లీటర్లు లోపలికి వెళ్తాయి. 300/15 12 లీటర్లు బయటికి వెళ్తాయి మైనస్. ఈ రెండు కలిసి ఎంత అంటే మనకి రెండు కలిసి 35 లీటర్లు. ఇది 12 మొత్తం కలిపి ఎంత మనకి డిఫరెన్స్ కాబట్టి 23 డిఫరెన్స్ వచ్చింది. ఎన్ని నిమిషాలు పనిచేసినాయి అంటే 10 నిమిషాల పాటు పనిచేసినాయి. పనిచేసినప్పుడు 23 × 10 అంటే మనకి 230 లీటర్ ట్యాంక్ నిండిపోయింది. ఆ తర్వాత లీక్ పైప్ ఏమైంది? ఆటోమేటిక్ గా ఆగిపోయింది. లీక్ పైప్ ఆగిపోతే మనకి తీసుకున్న 300లో 230 పోతే ఇంకా 70 ఉంటుంది. ఈ 70ని ఎవరు నింపాలి? సి ఆగిపోయింది కదా, ఏబి నింపాలి. ఏబి గంటకి ఎంత నింపుతాయి? 35 కదా, 20 + 15 35 కదా. 70/35 ఏమవుతుందండి? 2 నిమిషాల సమయం పడుతుంది. ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. ఒక పంపు ఒక ట్యాంక్ ని 20 నిమిషాల్లో నింపుతుంది. మరొక పంపు 10 నిమిషాల్లో ఖాళీ చేస్తుంది. మరి సగం నిండిన ట్యాంక్ ని లోకి రెండు పంపులు పనిచేయడం ప్రారంభిస్తే ఏం జరుగుతుంది అన్నాడు. ఏం జరుగుతుంది? మరి ఫస్ట్ పైపు ఏంటంట? ఏ అనే పైపు 20 నిమిషాలు, బి అనే పైపు 10 నిమిషాలు. ఇదేంటి మైనస్, ఇదేంటి ప్లస్. కాబట్టి ఈ రెండింటికి కలిసి మనం 20 తీసుకుంటే 20 అంటే ఇది 1 లీటర్ లోపల పంపిస్తే ఇదేం చేస్తుంది? 2 లీటర్లు బయట పంపిస్తుంది. ట్యాంక్ కెపాసిటీ సగం నిండిందంటే 20లో సగం ఎంత అండి? 10 లీటర్లు ఉంది. 10 లీటర్లు ఉంటే మనకి ఏం జరుగుతుంది? 1 లీటర్ లోపలికి వస్తుంటే 2 బయటికి వెళ్తాయి కాబట్టి అల్టిమేట్ గా అవుతుంది -1 అవుతుంది. ట్యాంక్ కెపాసిటీ ప్రజెంట్ 10 కాబట్టి 10 లీటర్లు ఉంది కాబట్టి 10/1 మనకి 10 నిమిషాల సమయం పడుతుంది. 10 నిమిషాలు ఏమవుతుంది? ట్యాంకు ఖాళీ అయిపోతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. ఒక నీటి తొట్టె 3/16 భాగాన్ని 3/16 భాగాన్ని ఎంత టైంలో? 15 నిమిషాల్లో నింపిన మిగిలిన భాగాన్ని ఎన్ని నిమిషాల్లో నింపగలదు అన్నాడు. 3 నింపడానికి 10 నిమిషాలు 15 నిమిషాలు పడితే ఒకటికి ఎంత పడుతుంది? 5 నిమిషాలు పడుతుంది. మన ఆల్రెడీ 3 నిండింది కాబట్టి 16లో 3 నిండితే ఇంకెంత ఉందండి? 13 ఉంది. మరి ఒకదానికి 5 నిమిషాలు అంటే 13 5 ఎంతంటే మనకి 65 నిమిషాల సమయం పడుతుంది. ఆప్షన్ 3 అవుతుంది. నెక్స్ట్ వన్. ఏ పంపు ఒక తొట్టిని 6 గంటల్లో నీటితో నింపును. బి పంపు 10 గంటల్లో నింపును. సి పంపు 30 గంటల్లో నింపును. అన్ని పంపులు ఒకసారి తెరిచిన ట్యాంక్ ఎన్ని గంటల్లో నిండుతుందో అన్నాడు. ఇక్కడ చూడండి, ఏ వచ్చేసరికి 6 గంటలు, బి వచ్చేసరికి 10 గంటలు, సి వచ్చేసరికి 30 గంటలు. మూడింటికి కలిస్తే మనం 30 తీసుకోవచ్చు. 30/6 5, 30/10 3, 30/30 1. మొత్తం కలిసి ఎంత మనకి 9 లీటర్లు లోపలికి వెళ్తే అన్ని కలిసి. ఇప్పుడు మనం ఏం చేయాలి? 30/9. 30/9 అంటే మనకి 30/9 ఎంత అవుతుంది? 3 9 27. ఇంకెంత మిగులుతుందండి? 3/9. 3/9 అంటే మనం ఒకసారి 3 సార్లు 1/3ని ఇంటూ 60తో చేస్తే 3 1 3 20 మొత్తము 3 గంటల 20 నిమిషాల సమయం పడుతుంది. ఆప్షన్ 3 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. ఒక పంపు ఒక తొట్టిని నీటితో నింపడానికి 2 గంటలు పట్టింది. ఏ అనే దానికి 2 అవర్స్ పట్టింది. తొట్టికి రంధ్రం ఉన్న కారణంగా ఎక్కువ టైం పడుతుంది. రంధ్రం ఉంటే అంటే అది బి అనుకుంటే ఏమవుతుందండి? మనకి 2 1/3 టైం పడుతుంది. 3 రోజులు 6 + 1 7/3 పడుతుంది.
మరి ఇక్కడ 7, 3, 2 ఉన్నాయి కాబట్టి మనము 42 అనే దాన్ని లీటర్లుగా తీసుకుంటే ఏకి ఎంత పడుతుందండి, ఎంత పంపిస్తుంది, 21 లీటర్స్ పంపిస్తుంది. మరి బి ఎంత పంపిస్తుంది, 42/7/3 అంటే 42/1 ఇంటూ 3/7, 7 ఒకటిలో 7, 7 ఒకటిలో 7 ఒకటిలో 7, 6 3 ఎంత 18. అంటే ఇది 21 లీటర్ల లోపలికి వెళ్తే 18 లీటర్లు ఏమవుతుందండి మనకి, దీనివల్ల 3 లీటర్లు వేస్ట్ అయిపోతుంది. మామూలుగా అయితే A1 అయితే ఇక్కడ ఏమవుతుంది, ఏతో పాటు మైనస్ బి కూడా ఉంది కాబట్టి జరుగుతుంది కాబట్టి అప్పుడు దీనివల్ల 18 లీటర్లు వెళ్తుంది. వాస్తవంగా A1 అయితే 21 వెళ్ళాలి, మైనస్ బి ఉంది కాబట్టి 18 వెళ్తుంది. డిఫరెన్స్ ఎంత 3. అయితే ఇప్పుడు ఆ ట్యాంక్ నిండిన తర్వాత ఆ రంధ్రంలో ఎంత సమయంలో ఖాళీ చేస్తుందంటే ట్యాంక్ కెపాసిటీ 42 కాబట్టి 42/3 ఎంత అవుతుంది, 14 నిమిషాలు పడుతుంది. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 4. నెక్స్ట్ ప్రాబ్లం, ఒక పంపు ఒక తొట్టి నింపడానికి పట్టిన సమయము మరో పంపు తీసుకున్న సమయానికి 3 రెట్లు. అంటే ఏ అనే దానికి 1 అవర్ పడితే బికి వచ్చేసరికి 3 అవర్స్ పడుతుంది. ట్యాంక్ కెపాసిటీ మనము 3 అనుకుంటే 3 లీటర్లు అనుకుంటే 3 లీటర్లు అనుకుంటే దీనికి ఏమవుతుందండి, 3 లీటర్లు అనుకుంటే 3 అవర్స్ పడుతుంది. దీనికి వచ్చేసరికి 1 అవర్ పడుతుంది. 1 లీటర్ ఎంత అవుతుంది లోపలికి, ఇక్కడ 3 లీటర్లు కాబట్టి 3/1 ఎంత అవుతుంది దీనికి, మరి ఇది 3 లీటర్లు పంపించేస్తుంది. ఇదంతా మనం పంపించేది 1 లీటర్ 1 లీటర్. మరి 2 కలిపి ఎంత అవుతుంది మనకి, 4 లీటర్లు అవుతుంది. 4 లీటర్లు 2 పైపులు ఉపయోగించి ఆ తొట్టె 36 నిమిషాలు నిండు. 36 నిమిషాలు అంటే మనకి 1 నిమిషాలు 4 లీటర్ల లోపలికి వెళ్తే 36కి ఎంత అండి, 4 36 144 లీటర్లు మన కెపాసిటీ. అప్పుడు నెమ్మదిగా నింపు పైపు తొట్టిని ఎన్ని గంటలు నింపుతుంది, నెమ్మదిగా నింపేది ఏంటండి, నెమ్మదిగా నింపేది ఏంటి, ఇదే కదా 1 లీటర్ లోపల పంపించేది. 3 లీటర్లు పంపించేది ఎక్కువ పంపుతుంది, 1 లీటర్ తక్కువ కాబట్టి 144/1 ఎంత అవుతుందంటే 144 నిమిషాలు అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఒక తొట్టి 12 బాటిల్ నీరు పట్టును. 12 బాటిల్ అన్న 12 బాటిల్ అయితే 12 బకెట్లు నీరు పట్టును. అయితే ప్రతి బకెట్ సామర్థ్యం ఎంత 13.5 అంటే ఇంటూ 13.5 10 టైమ్స్ వేస్తే 135, 2 టైమ్స్ వేస్తే 27, మొత్తం కలిపి 2, 1, 6, 1 162 లీటర్లు ఆ ట్యాంక్ కెపాసిటీ. అదే తొట్టిని 9 లీటర్ల సామర్థ్యం గల బకెట్తో నింపినప్పుడు ఎన్ని బకెట్లు నీరు అవసరం అన్నాడు. 162/9 అంటే మనకి ఎంత అవుతుందండి 18. 18 162 కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి 18 అవుతుంది. ఒక నీటి తొట్టి సాధారణంగా 6 గంటల్లో నిండుతుంది. ఏ అనేది ఒక 6 గంటల్లో నింపుతుంది అనుకుందాం. కానీ దాని అడుగు భాగంలో ఉన్న లీక్ వల్ల దాన్ని నింపడానికి 1 గంట ఎక్కువ పడుతుంది. ఈ లీక్ మనం బి అనుకుంటే A - B వల్ల మనకి 7 గంటల సమయం పడుతుంది, 1 గంట అదనంగా కాబట్టి. ఈ 2 కలిసి 42 కాబట్టి ఇది 7 లీటర్లు పంపిస్తే 6 లీటర్లు అవుతుంది. అంటే ఏం జరుగుతుంది, 1 లీటర్ వృధాగా వెళ్ళిపోతుంది, 1 లీటర్ వృధాగా వెళ్ళిపోతుంది. 1 లీటర్ వృధాగా వెళ్ళిపోతే కారణం ఏంటి, లీకే కదా. 1 లీటర్ అంతా కారణం లీక్. ఆ 1 లీటర్ వృధాగా పంపించేస్తుంది. పంపిస్తే 42 లీటర్లు పంపడానికి ఎంత టైం పడుతుంది, 42 పడుతుంది, గంటలు పడుతుంది. కాబట్టి ఆన్సర్ ఏంటి 42. నెక్స్ట్ వన్, 2 పైపులు విడివిడిగా ఒక ట్యాంక్ని 10 గంటలు 15 గంటలు నింపగలరు. ట్యాంక్ నిండడానికి 2 పైపులు ఒకేసారి తెరిచారు. ఓకే, ఏబి 10 గంటలు 15 గంటలు ఒకేసారి తెరిచారు. కానీ ట్యాంక్ సగం నిండిన వరకు తర్వాత ట్యాంక్ ఏర్పడిన లీక్ వల్ల 2 పైపుల ద్వారా పంపిణీ నీటిలో 1/4 వంతు బయటకు పోతుంది. అయితే ట్యాంక్ నిండడానికి కావాల్సిన మొత్తం సమయం ఎంత అన్నాడు, టోటల్ టైం అడిగాడు. మరి ఇక్కడ చూస్తే మనకి ఈ 2 కలిపి 60 నిమిషాలు తీసుకుంటే ఇది 6 లీటర్లు పంపిస్తే ఇది 4 మొత్తం 10 అవుతుంది. సగం నిండింది, సగం అంటే ఎంత 30 నిండింది. మరి ఎంత సమయం అంటే మనకి గంటలు ఇచ్చాం కాబట్టి మరి 1 గంటకి ఎంత అండి, 1 గంటకి 10 లీటర్లు వెళ్తే మరి మొత్తం 30 లీటర్లు వెళ్తారు ఎంత పడుతుంది,
3 hours ఆల్రెడీ పట్టింది. గుడ్. ఇంకెంత ఉంది మనకి 30 లీటర్లు ఉంది. 30 లీటర్లు ఉంటే ఇది గంటకి ఎంత పంపుతుంది? 10 పంపుతుంది. లీక్ వల్ల ఎంత వేస్ట్ అయిపోతుంది? 1/4. 1/4 అంటే ఇందులో 1/4 అంటే మనకి 2.5 కాబట్టి 2.5 పోతే 7.5 లోపలికి వెళ్తుంది. ఇంకా 30 లీటర్లు ఉంది. గంటకి 7.5 అంటే మనకి 4 గంటలు పడుతుంది. అంతకుముందు 3 గంటలు పట్టింది, ఇప్పుడు 4 గంటలు, మొత్తం కలిపి 7 అవర్స్. ఆన్సర్ వచ్చేసరికి మనకి 7 అవర్స్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఏబిసి అను 3 కుళాయిలు ఒక ట్యాంకును అమర్చారు. ఏబి కలిసి 6 గంటల్లోను, ఏబి కలిసి 6 గంటలు, అలాగే బిసి కలిసి 10 గంటలు, సిఏ కలిసి ఎంతండి 15 గంటలు నింపుతాడు. ఆ ట్యాంక్ నింపుతాడు. అయితే కుళాయి ఏ1 అన్నాడు. ఏ1 ట్యాంక్ నింపడానికి పట్టే సమయం ఎంత అన్నాడు. ఈ మొత్తం మనం 60 LCM తీసుకుంటే 60 లీటర్లు అనుకుంటే ట్యాంక్ కెపాసిటీ, ఇది 10 లీటర్లు పంపిస్తుంది. ఇది వచ్చేసరికి 6 లీటర్లు పంపిస్తుంది. ఇది 4 లీటర్లు, మొత్తం కలిపి 20 లీటర్లు లోపలికి వెళ్తాయి. కానీ ఇక్కడ ఏమున్నాయి? 2 Aలు 2 Bలు 2 Cలు ఉన్నాయి కాబట్టి ఒక A ఒక B ఒక C వచ్చేసరికి 10 లీటర్లు పంపిస్తాయి. 2 Aలు 2 Bలు 2 Cలు 20 లీటర్లు అంటే ఒక A ఒక B ఒక C 10 లీటర్లు పంపిస్తాయి. మళ్ళీ ఏమన్నాడు? ఏ1 అన్నాడు. ఏ1 అంటే ఏ లేనిదండి BC అంటే ఏబిసి నుంచి ఎవరు తీసేస్తున్నాము? ఏబి తీసేయాలి. ఏబిసి 10 కాబట్టి ఏబి 6 కాబట్టి మరి ఏ1 ఎంత పంపిస్తుంది? 4 లీటర్లు పంపిస్తుంది. మొత్తం కెపాసిటీ ఎంత? 60 కాబట్టి 60/4 అంటే మనకి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 1 15 అవుతుంది. నెక్స్ట్ వన్, ఒక పైపు ట్యాంక్ 4 గంటల్లోను, మరో పైపు 5 గంటల్లో నింపగలము. కానీ మూడో పైపు నిండుగా ఉన్న ట్యాంక్ 2 గంటల్లో ఖాళీ చేయగలదు. ఓకే గుడ్. ఏబి అనేది ప్లస్ గా తీసుకుంటే, సి అనేది మైనస్ గా తీసుకుంటే, సి వచ్చేసరికి ఏంటండి మైనస్ గా తీసుకుంటే, ఇది వచ్చేసరికి మనకి ఏ 4 గంటల్లోను, బి వచ్చేసరికి 5 గంటల్లోను, ఇది 2 గంటల్లోను. మూడింటికి కలిసి మనకి 20 తీసుకుంటే 20/4 5 లీటర్లు లోపలికి వెళ్తాయి. 20/5 4 లీటర్లు వెళ్తాయి. 20/2 10 లీటర్లు వేస్ట్కి వెళ్ళిపోతాయి. ఈ 2 కలిపి 9 లీటర్లు లోపల పంపిస్తున్నాయి. ఇది మాత్రం 10 లీటర్లు. మొదటి 2 గంటల పాటు తెరిచాడు. మొదటి 2 గంటలు అంటే 9 × 2 18 లీటర్లు లోపలికి వెళ్తాయి. ఇంకెంత ఉందండి మనకి? 2 లీటర్ల కెపాసిటీ వెళ్తే ఆ తర్వాత మూడో పైపు కూడా తెరిచాడు. అప్పుడు ఆ ట్యాంక్ ఖాళీ అవ్వడానికి పట్టు సమయం ఎంత అన్నాడు. ఇప్పుడు 2 9 కాబట్టి ఇది 10 కాబట్టి బయటికి వెళ్ళేదేమో 10, బయటికి వెళ్ళేదంతా అంటే 10 మైనస్, లోపలికి వెళ్ళేదంతా 9, డిఫరెన్స్ ఎంత? 1. ఆల్రెడీ నిండింది ఎంత? 18. ఇక ప్రతి సమయం ఏమవుతుంది? 1 లీటర్ బయటికి వెళ్ళిపోతాం కాబట్టి మనకి టైం ఎంత పడుతుంది? 18 గంటలు. నెక్స్ట్ ప్రాబ్లం, ఒక నీళ్లు తొట్టే 2/5 భాగం ఉంది. ఆల్రెడీ 2/5 పార్ట్ నిండి ఉంది. మొత్తం ఏ దాన్ని 10 నిమిషాల్లో నింపితే, ఏ వచ్చేసరికి 10 నిమిషాల్లో నింపితే ప్లస్, బి వచ్చేసరికి ఏమవుతుందండి 6 నిమిషాల్లో ఖాళీ అవుతుంది. మరి దీనికి తెలిసే మనము 30 తీసుకుంటే 30/10 3 లీటర్లు లోపలికి వెళ్తుంది. 30/6 తీసుకుంటే 5 అనేది బయటికి వెళ్తుంది. మరి ఫైనల్ గా 1 నిమిషం గడిస్తే లోపల ఉన్నాయే 2 బయటికి వెళ్ళిపోతాయి. 2 లీటర్లు బయటికి వెళ్తాయి. మరి దీన్ని 5 భాగాలు చేస్తే ఒక భాగం 6 కాబట్టి 2 భాగాలు అంటే 12 నిండి ఉంది. అంతే 12 లీటర్లు నిండి ఉంది. ప్రతి నిమిషం ఏమవుతుంది? 2 లీటర్లు బయటికి వెళ్తే బయట అంటే మనకి 6 నిమిషాల్లో ఖాళీ అయిపోతుంది. ఏంటది? 6 నిమిషాల్లో ఖాళీ అవుతుంది. ఇది ఈరోజు ఉన్న మన క్లాస్ అండి. పైప్స్ అండ్ సిస్టమ్ మన తెలంగాణలో ఉన్న వసూలు కోచింగ్ సెంటర్. ఆఫ్లైన్ క్లాసెస్ ఉన్నాయి మన దగ్గర, ఆల్ కాంపిటేటివ్, ఎస్పెషల్లీ రైల్వే. మరి విద్యార్థులు మన కోచింగ్ సెంటర్కి వచ్చి జాయిన్ అయ్యి ఉద్యోగాలు సాధిస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.